స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. సంవత్సరాలన్నీ కాపాడి మరొక సంవత్సరం దయా కిరీటంగా ఇచ్చావు. ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని కాపాడుతూ వచ్చావు తండ్రి, నీ స్తోత్రాలు. మీరు మాకు ధైర్యం కలిగేటట్లుగా నీ వాగ్దానము మాకు అనుగ్రహించావు. ఈ సంవత్సర ప్రారంభం నుండి రాబోయే దినాల్లో ఏది జరిగినా ఏమి జరిగినా అన్నీ నీ నామ మహిమ కొరకై జరగాలి. మరి మీరు ఇచ్చిన వాగ్దానం మా పట్ల నెరవేర్చబడాలి నాయనా. మేమంతా నీ బిడలమై ఉన్నాం ప్రభువా. నీ కృపలో మమ్మను భద్రపరచాలని వేడుకుంటున్నాం. మీ వాగ్దాన ఫలితం మేము అనుభవించేటట్టుగా చేయండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించే హృదయము మీరు అనుగ్రహించండి. నీ మాటలన్నీ బిడల హృదయం నింపి ఆశీర్వదించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎవరు బయటికి లోపలికి తిరగద్దు, అందరూ నిశ్శబ్దముగా కూర్చోవాలి. ఆరాధన అయిన తర్వాత బాప్తీసాల కార్యక్రమం ఉంటుంది. బాప్తీసాల కొరకు సిద్ధపడిన వాళ్ళు బాప్తీసాలు తీసుకొని మీరు వెళ్ళండి. తప్పకుండా బాప్తీసాలు తీసుకోండి. బాప్తీసాలు తీసుకొని వారందరూ బాప్తీసాలు తీసుకోండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. బయటికి లోపలికి తిరగద్దు, ఎవరు లేచి అటు ఇటు తిరగద్దు. బయట ఉన్నటువంటి మగపిల్లలు అక్కడక్కడ ఎవరు తిరగకూడదు. అందరూ వచ్చి కుర్చీలో ప్రార్థనలో ఏకీభవించాలి కూర్చొని. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వాక్యంలో రాయబడిన మధ్యలో ఉన్న ఆ లైను, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవుడు మనకు నిత్యమైన కృపతో ఆయన వాత్సల్యము చూపుతానని వాగ్దానం చేశారు. వాగ్దానాలలో మన దేవుడు నమ్మకస్తుడు. ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు చేశారు. ఆ వాగ్దానములన్నీ కూడా ప్రభు నెరవేరుస్తున్నారు. దేవుని వాగ్దానములు అమూల్యమైనవి, అత్యధికమైనవి. దేవుడు మనకిచ్చే వాగ్దానములన్నీ కూడా ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకునేదానికి దేవుడు మనకు వాగ్దానములను అనుగ్రహిస్తున్నారు. గనుక దేవుని వాగ్దానములని మనం చేతబట్టుకొని ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఈ ప్రభురాకడ సమీపించిన దినాల్లో మనల్ని మనమే కాపాడుకుంటూ రావాలి. అందుకే దేవుడు మనకు ప్రతి సంవత్సరం వాగ్దానం అనుగ్రహిస్తున్నారు. మన సంస్థకి ప్రతి నెల దైవ సేవకులు ఆయా సంఘాల్లో వాగ్దానమును అనుగ్రహిస్తున్నారు. ఈ వాగ్దానములన్నీ కూడా మనల్ని బ్రతికించుచున్నవి. ఈ వాగ్దానాలన్నీ కూడా మనల్ని జీవింపజేస్తున్నాయి. మన దేవుడు వాత్సల్యత గలవాడు. 116వ కీర్తన 5వ వాక్యంలో మన దేవుడు వాత్సల్యత గలవాడు అని రాయబడింది. అలాగే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22, 23 వాక్యాలలో ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవుని యొక్క వాత్సల్యత ఎడతెగక నిలిచేది. అనుదినము ఆయనకి మన మీద నూతనముగా వాత్సల్యత అనేది పుడుతున్నది. కనుక దేవుడు మన ఎడల వాత్సల్యము చూపిస్తున్నారు. హబక్కు ప్రవక్త అంటారు, కోపించుచునే వాత్సల్యము చూపుచున్నావు అని. దేవుడు మన మీద కోపపడినా అది ఒక క్షణమే ఉంటుంది, ఒక నిమిషమే ఉంటుంది. కానీ ఆయన వాత్సల్యత అనేది మన ఆయుష్కాలం అంతా కూడా మన మీద నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక మన దేవుడు వాత్సల్యపూర్ణుడు. మన ఎడల వాత్సల్యము చూపేటటువంటి మహా గొప్ప దేవుడై ఉన్నాడు. గనుక దేవుని యొక్క వాత్సల్యం మనం పొందుకోవాలి. దేవుడు మన మీద వాత్సల్యం చూపుతున్నప్పుడు ఆయన కృపతో వాత్సల్యం చూపుతున్నాడు. దేవుని కృప అనేది మనం అర్థం చేసుకోవాలంటే అట్టడుగున పడిపోయినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని క్రమక్రమముగా పైకి లేపి ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టేదే దేవుని యొక్క కృప. ప్రభు మన ఎడల చూపుచున్న కృప నిత్యమైన కృప. తాత్కాలికంగా ఏదో కొద్ది కాలం ఉండే కృప కాదు. దేవుడు మనకిచ్చే కృప నిత్యమైన కృప ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ నిత్యమైన కృపతోనే దేవుడు మన ఎడల వాత్సల్యము చూపుతున్నాడు. షార్ప్ వస్తుంది
వాయిస్ వినటానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యమైన కృపతో దేవుడు వాత్సల్యము చూపుతానని మనకు వాగ్దానం చేశారు. మరి సౌలుకి దేవుడు కృపను అనుగ్రహించారు. ఆ తర్వాత ఆ కృప దూరం అయిపోతూ వచ్చింది. ఎందుకు సౌలుకి దేవుని కృప దూరమైంది అంటే ఆయన దేవుని యొద్ద, ఆయన మందస్సం యొద్ద విచారించనే లేదు. గనుకనే దేవుని యొక్క కృప ఆయనకు దూరం అయిపోతూ వచ్చింది. అయితే దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఆయన మందస్సం దగ్గర విచారించేవాడు. గనుకనే దావీదునకు దేవుడు శాశ్వతమైన కృపను అనుగ్రహించారు. దేవుడే చెప్పారు, సౌలునకి నా కృప దూరం చేసినట్టు దావీదుకు నా కృప నేను దూరం చేయను. శాశ్వతమైన కృపతో నేను దావీదుని నింపుతున్నాను. శాశ్వతమైన కృప దావీదుకు నేను చూపుతానని దేవుడు సెలవిచ్చారు. గనుక ఈ రాత్రికాల సమయంలో, ఈ మొట్టమొదటి దినం ఈ సంవత్సరంలో నిత్యమైన కృపతో దేవుడు మనకు వాత్సల్యత ప్రభు చూపుతున్నారు. దేవుని వాత్సల్యత అనేది ఎడతెగనిది. ప్రతిదినము ఆ వాత్సల్యత మన ఎడల ప్రభు నూతనముగా అనుగ్రహిస్తారు. గనుక మనం దేవుని యొక్క వాత్సల్యతకి మనం పాత్రులంగా మార్చబడాలి. దేవుని ఉగ్రతకి, దేవుని కోపోగ్రతకి మనం పాత్రులం కాకూడదు. ఆయన వాత్సల్యతకి మనం ఏమవ్వాలంటే పాత్రులంగా మార్చబడాలి. దేవుని యొక్క వాత్సల్యం మన మీద ఉన్నప్పుడు ఆ వాత్సల్యము ద్వారా ప్రభు కొన్ని కార్యాలు జరిగిస్తారు. ఏ విషయంలో దేవుడు మన మీద వాత్సల్యత చూపుతారు, ఏ కార్యములో ప్రభు మన ఎడల వాత్సల్యం చూపుతున్నారు, వాక్యంలో ఎన్నో విషయాలు ఆయన మన ఎడల చూపే వాత్సల్యత, ఎన్నో విషయాలు వాక్యాల్లో రాయబడి ఉన్నాయి. మొదటిగా మనం ధ్యానిద్దాం లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయము 79వ వాక్యాన్ని మనం ఒకసారి ఆ ప్రారంభంలోనే చదువుకుందాం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములు క్షమించుట వలన చాలు. మన దేవుని మహావాత్సల్యత అనేది ఏం చేస్తుందంటే పాపములని క్షమిస్తుంది. దేవుని యొక్క వాత్సల్యం మన పాపములను క్షమించటం జరుగుతుంది. ఆయన వాత్సల్యతతోనే మన పాపములన్నిటినీ ప్రభు క్షమించి వేస్తున్నాడు. గమనించండి, పాపము అనేది మనిషిని వెంటాడుతూనే వస్తుంది. పాపము అనేది మనిషి యొక్క నీడ ఎలా వెంటాడుతుందో మనిషిని అలాగే వెంటాడుతుంది. ఎంతవరకు మనిషి నీడ మనిషిని వెంటాడుతుంది అంటే అతను కాలం ముగించేంత వరకు అతని నీడ అతనితోనే ఉంటుంది. పాపము కూడా అలాగే మనిషి యొక్క నీడ వెంటాడినట్లుగా పాపము కూడా మనిషిని ఏం చేస్తుందంటే అది వెంటాడుతూ వస్తుంది. అయితే ప్రభు చెప్తున్నారు, మహావాత్సల్యముతో, వాక్యం చెప్తుంది, మహావాత్సల్యముతో ఆయన మన పాపములన్నిటినీ ఆయన క్షమించి వేస్తాడని చెప్పి వాక్యం చెప్తుంది. పాపములు క్షమించబడేటట్లుగా ఎంతోమంది పరిశుద్ధులు, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది దేవుని యొక్క వాక్యములో పాపాలు క్షమించబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చారు. వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారి పాపాలు క్షమిస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా, మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించడానికి అధికారం అనేది కలదు. మన దేవుడు పాపములు క్షమించాడు అంటే మరెప్పుడు కూడా వాటిని మరలా ఆయన జ్ఞాపకం చేసుకోడు. గనుక క్షమించబడిన పాపం అది మరెన్నటికీ మనకి జ్ఞాపకానికి రాకుండా చేస్తాడు ఆయన. మాటికి మాటికి నీ పాపం నీకు జ్ఞాపకం వస్తుంది అంటే అది ఇంకా క్షమించబడలేదని అర్థం. గనుక అది నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఈ సంవత్సరం నీ మీద వాత్సల్యం చూపుతున్నాడు. గనుక ఆ పాపాన్ని ప్రభు క్షమించి మరెన్నడూ ఆ పాపం నీకు జ్ఞాపకం రాకుండా, అది నీ జ్ఞాపకాల్లోనికి రాకుండా దేవుడు దానిని ఏం చేస్తారంటే ప్రభు క్షమించి వేస్తారని వాక్యం చెప్తుంది. కనుక పాపం క్షమించబడినట్లుగా వారు చేసిన తప్పిదాల కొరకు, వారు చేసిన పాపముల నిమిత్తమై మరి దేవుని వాక్యంలో ఎంతోమంది తమ పాపాలు క్షమించబడాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చారు. నిర్గమాకాండం 34వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం గమనిద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 9వ వాక్యం. నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు మా మధ్యలో ఉండి మాతో కూడా రావాలను. వీరు లోబడలోని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును
నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. ఇక్కడ మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించు. దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలి. వీరు లోబడనులని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నా మనవి ఆలకించు, నా ప్రార్థన ఆలకించు, నా విన్నపానికి చెవియొగ్గు, నీ కటాక్షము నా మీద కలగని. ఈ ప్రజలు లోబడనులని ప్రజలు పాపమును క్షమించమని అడుగుతున్నారు. నీవు దయచేసి మాతో కూడా రావాలి. ప్రియమైన దేవుని బిడలారా, మా పాపాలు క్షమించాలి, మాతో ఉండాలి, మా మధ్యలో ఉండాలి, మాతో కూడా నీవు రావాలి. మమ్మల్ందరినీ నీ స్వాస్థ్యముగా మార్చుకొని ఆయన ప్రార్థన చేస్తున్నారు. మనం దేవుని యొక్క స్వాస్థ్యముగా మనం మార్చబడాలి. ఆయన మనతో ఉండాలి, మన మధ్యలో ఉండాలి, మనతో రావాలి అంటే మొదటిగా మన పాపాలు క్షమించబడాలి. పాపం ఉన్న చోట ప్రభు ఉండడు. పాపం ఎక్కడ కనబడుతుందో ప్రభు అక్కడ నివసించడు. పాపము లేని చోటే మన దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక. ప్రియమైన వారులారా, మోషే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వాత్సల్యత కలిగిన వాడు, ఆయన వాత్సల్యం చూపుతాడు. ప్రజలు చూస్తే పాపం చేశారు, దేవునికి విరోధముగా లేచారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. విచ్చలవిడితనానికి ప్రజల్ని వదిలేశాడు అహరోను. గనుక వాళ్ళు క్రమం తప్పారు, అక్రమంగా జీవిస్తున్నారు, పాపం చేశారు, అపవిత్రతలో ఉన్నారు. దేవుడు అంటాడు, ఒక్క క్షణములో వీరందరినీ నేను చంపేస్తానంటాడు. అయితే మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. ప్రభువా, వీరు లోబడనలని ప్రజలు, అది నిజమే. వీరు పాపం చేశారు, అది నిజమే. అయితే నీ కటాక్షం, నీ వాత్సల్యత నా మీదికి రావాలి. నీ వాత్సల్యతను బట్టి నేను ప్రార్థిస్తున్నాను, నీ కటాక్షమును బట్టి నేను ప్రార్థిస్తున్నాను. నీవు మాతో ఉండాలయ్యా, నువ్వు మాతో రావాలి, నువ్వు మా మధ్యలోనే ఉండాలి, మా పాపములన్నిటినీ క్షమించమని చెప్పారు. ఎప్పుడైతే మోషే ఆ విధంగా పాపాలు క్షమించమని చెప్తే దేవుడు అన్నాడు, నా సన్నిధి మీతో కూడా వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నా సన్నిధి మీతో కూడా వస్తుంది, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఆయన ఎప్పుడైతే పాపాలు క్షమించమన్నాడో ఆయన వాత్సల్యతను బట్టి వారి పాపములు ఆయన క్షమించి ఆయన వారితో చెప్తున్నారు, నా సన్నిధి మీతో వస్తుంది అని. ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు సన్నిధిలో ఆయన వాత్సల్యమును బట్టి మన పాపాలు క్షమించబడుతున్నాయి. మరొక చోట కూడా మనం వాక్యములో గమనించినప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయుచు పవిత్రమైన పర్వతము కొరకై నా పాపములు నా జనము యొక్క పాపములని ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించము. నా జనులు, నేను నా జనులు పాపం చేసి ఉన్నాం. పవిత్రమైన పర్వతం కొరకై నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలుకి, దేవుని బిడలకి, యూదులకి ఒక పవిత్రమైన పర్వతాన్ని యెరూషలేములో దేవుడు ఇచ్చారు. ఆ పర్వతం మీద వాళ్ళు దేవుని ఆరాధిస్తారు, ఆ పర్వతం మీద దేవుని వారు స్తుతిస్తారు. వారు చేసిన పాపములను బట్టి, వారు చేసినటువంటి ఆ దోషములను బట్టి దేవుడు వారిని బానిసలుగా బబులోనికి పంపించారు. అయితే ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. నా జనులు, మేము పాపం చేసింది వాస్తవమే, పాపం చేసింది నిజమే, మేము పాపం చేశాం, అయితే మా ప్రార్థన ఆలకించు, మా పాపములను క్షమించు అని దానియేలు దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు గాబ్రియేలు దూతను పంపించారు. గాబ్రియేలు దూత వచ్చి, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది, దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు, నీ పాపములు, ప్రజల పాపములు దేవుడు క్షమించాడు, తిరిగి మరలా మీరు మీ దేశమునకు మీరు వెళ్ళబోతున్నారు, పవిత్రమైన పర్వతం మీద మీరు నివసించబోతున్నారు, మీ పట్టణం కట్టబడబోతుంది,
మీ దేవాలయం మరలా నూతనపరచబడబోతుంది, తిరిగి మరలా మీరు మీ దేశం చేరబోతున్నారు అని ఆయనకు వర్తమానం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థిస్తున్నారు, మా పాపాలు క్షమించు, మా జనముల పాపములు క్షమించు. దేవుడు వెంటనే ఆయనకు సమాధానం ఇచ్చారు. ఆయన దూత వచ్చి చెప్తున్న మాట, పాపములని క్షమించబడ్డాయి. దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీవు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఈ నూతన సంవత్సరములో నీవు చేయబోయే ప్రార్థనలన్నీ దేవుడు వినబోతున్నాడు. ఆయన నీ ప్రార్థనలు ఆలకించబోతున్నాడు. నీ పాపములని క్షమించాడు ఆయన. ఇదంతా మహావాత్సల్యముతోనే దేవుడు జరిగించాడు. పాపములు క్షమించేదానికే ఆయన మన ఎడల వాత్సల్యము చూపుతున్నారు. మరొక వ్యక్తి ప్రార్థన చేసిన విషయాన్ని మనం గమనిద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 36వ వాక్యం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 36వ వాక్యం. నీవు ఆకాశమందు విని అటు చదువు కూడా కరెక్ట్ చదవాలి. వాట్స్ చదువు. నీవు ఆకాశమందు విని నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షమును కురిపించుము. సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రజలు ఒకవేళ పాపం చేసినట్లయితే వారి పాపాలను క్షమించు, వారు మంచి మార్గంలో సన్మార్గంలో నడిపించబడినట్లుగా వారిని ఒక సరైన మార్గంలో నడిపించు. ఈ జనులు నివసిస్తున్న ఈ భూమి మీద వర్షమును కురిపించు, పాపమును క్షమించి వర్షాన్ని కురిపించమంటున్నారు. కనుక సొలొమోను చేసినటువంటి ప్రార్థనలో పాపములు క్షమించబడాలని ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత ఆయన చెప్తున్నారు, ఒక సన్మార్గములో నడిపించు. ఈ భూమి మీద ఋతువుల ప్రకారం దీవెనకరమైన వర్షములు కురిపించు. వీరు చేసిన పాపాలు క్షమించబడాలని చేసిన ఈ ముగ్గురు భక్తులు చేసిన ఈ ప్రార్థనలో పాపాలు క్షమించబడాలి. ఆ తర్వాత ఏం జరగాలి అనేది కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు. మోషే ప్రార్థించినప్పుడు పాపములు క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకో. దానియేలు ప్రార్థించినప్పుడు పాపములు క్షమించి పవిత్రమైన పర్వతం మీద మమ్మను నివసింపజేయి. సొలొమోను ప్రార్థించినప్పుడు పాపాలు క్షమించి ఈ భూమి మీద వర్షము కురిపించు. పాపములు క్షమించబడితే ఒకటి నువ్వు దేవునికి స్వాస్థ్యముగా మార్చబడతావు. పాపాలు క్షమించబడితే రెండవదిగా పవిత్రమైన పర్వతం మీద నివసిస్తావు. పాపాలు క్షమించబడితే మూడవదిగా ఈ భూమి మీద వర్షములు దీవెనకరంగా సమృద్ధిగా కురిపించబడతాయి. గనుకనే పాపములు క్షమించబడాలి. ఆ పాపములు క్షమించేదానికే దేవుడు మహావాత్సల్యము చూపుతున్నారు. మనుషులందరూ చేసిన పాపాలు క్షమించడానికే ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఏ భేదము లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమని పొందలేకపోతున్నారు. నాలో పాపము లేదని చెప్పినట్లయితే దేవుని అబద్ధీకుని చేసిన వారం అవుతామని వాక్యంలో రాయబడింది. కనుక మన పాపాలని క్షమించడానికే ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చారు. ఆయన భూమి మీద సేవ చేస్తున్న దినాలలో అనేకుల పాపాలు క్షమించాడు. అనేకుల పాపములన్నిటినీ ఆయన కడిగి వేశారు. వారి పాపములని త్రోచివేశారు. గనుక పాపములు క్షమించడానికి ఆయనకు అధికారం కలదు. బాప్తిసమిచ్చే యోహాను యేసు ప్రభుని లోకానికి పరిచయం చేసినప్పుడు లోక పాపములని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. ఆ గొర్రెపిల్లయే లోక పాపములన్నిటినీ మోసుకొని వెళ్ళాడు. ఆయన ఎక్కడికి మోసుకొని వెళ్ళాడు? ఆయన కల్వరి సిలువకి మోసుకెళ్ళాడు. గొల్గొతా కొండ మీదకి మోసుకొని వెళ్ళాడు. అక్కడ ఆయన సిలువకు వేయబడి మేకులతో కొట్టబడి రక్తమును కార్చి ఆ పాపాన్ని పరిహరించి వేశాడు. ఆయన పాపమును క్షమించడానికి ప్రభువైన యేసు రక్తము కార్చాడు. ఆయన రక్తముతోనే పాపము యొక్క మరకలన్నీ కూడా కడగబడుతున్నాయి. ఆయన రక్తముతోనే పాపము యొక్క దోషమంతా కూడా తొలగిపోతుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డల, ఈ రాత్రి క్రీస్తు యేసు రక్తముతో ఆరంభ దినమే మనం కడగబడాలి. ఇంతకాలం నిన్ను వెంటాడుతున్న ఆ యొక్క పాపం యేసు రక్తముతో ఈ రాత్రి కడగబడాలి. యేసయ్య రక్తముతో ఈ రాత్రి శుద్ధీకరించబడాలి. నీ పాపము నీ దోషం పరిహరించడానికే యేసు ప్రభు మహావాత్సల్యత చూపుతున్నాడు. ఆయన రక్తముతో మీ దోషం తొలగిపోతుంది.
ఈ రాత్రి ఆయన స్వరక్తముతో మన మధ్యలో సంచరిస్తున్నాడు. క్రీస్తు రక్తంతో మన పాపాలు కడగబడితే మరెన్నడూ ఆ పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఇంతవరకు మీరు చేసిన పాపాలు మీకు జ్ఞాపకం వస్తున్నాయంటే అవి ఇంకా జ్ఞాపకం ఉన్నాయంటే అవి క్షమించబడలేదు. అయితే ఈ రాత్రి ప్రభువైన యేసు తన రక్తముతో మీ పాపములన్నిటినీ ఆయన కడిగి వేశాడు. మరెన్నడూ ఆ పాపం మీకు జ్ఞాపకానికి రాదు. మీ పాపాలన్నీ క్షమించబడి ఉన్నవి, క్షమించబడి ఉన్నవి. యేసు మీ పాపములన్నిటినీ మహావాత్సల్యముతో ఆయన క్షమించి ఉన్నాడు. ఇక నీకు పాపము లేదు, ఇక నీకు పాపము లేదు. ఆయన చెప్తున్నారు, ఇక పాపము చెయ్యకు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మహావాత్సల్యముతో మన పాపములన్నిటినీ ఆయన కడిగి వేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక విషయాన్ని మనం గమనిద్దాం. 51వ అధ్యాయం 51వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం గమనిద్దాం. 51వ కీర్తన మొదటి వాక్యం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములన్నిటినీ తుడిచివేయుము. దేవుడు వాత్సల్య బాహుల్యము చొప్పున మన అతిక్రమాలన్నీ తుడిచివేయబోతున్నాడు. అతిక్రమము అంటే క్రమము తప్పిన ఒక జీవితం. క్రమం తప్పితే అది అతిక్రమం అవుతుంది. ఆ అతిక్రమాలన్నిటినీ దేవుడు ఈ సంవత్సర ప్రారంభంలోని వాగ్దానం చేశాడు. మహావాత్సల్యముతో నీ అతిక్రమాలన్నీ దేవుడు తుడిచివేయబోతున్నాడు. కనుక ఇక మరలా అతిక్రమాలు చేయాలని అనుకోవద్దు. ఈ రోజున అతిక్రమాలు తుడిచివేయబడుతున్నాయి, మరలా రేపు పొద్దున 2వ తారీఖు నుండి మరలా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకోకూడదు. మహావాత్సల్యం చూపుతానన్నాడు. ప్రతిరోజు వాత్సల్యం ఎడతెగక నూతనంగా ఉంటుందని వాక్యం చెప్తుంది కదా. కనుక రోజు అతిక్రమాలు చేద్దాం, రోజు దేవుడు మన అతిక్రమాలు క్షమిస్తాడు, తుడిచివేస్తాడు అని చెప్పి అనుకోకూడదు. ఒక పంతులు గారిని అడిగారంట, పంతులా ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తున్నాను, చేసిన తప్పులన్నీ దిద్దుకుంటూ కూర్చున్నాను అన్నాడంట. కనుక ఈ నూతన సంవత్సరంలో అతిక్రమాలు చేసి ప్రతిరోజు వాటిని దిద్దుకుంటూ ఉండవద్దు. అతిక్రమాలన్నీ దేవుడు తుడిచివేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మన క్రమంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు, మన క్రమంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక మనమంతా కూడా ఒక క్రమపద్ధతి కలిగిన జీవితంలో మనం జీవించాలి. అతిక్రమాలకి మనం చోటు ఇవ్వకూడదు. అతిక్రమాలన్నీ క్షమిస్తాడు, మహావాత్సల్యముతో క్షమించమని దావీదు ఇక్కడ అడుగుతున్నారు. కనుక 39వ కీర్తన 8వ వాక్యంలో కూడా నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించు అని ఆయన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. నా అతిక్రమాలన్నిటి నుంచి నన్ను విడిపించు. కనుక మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, నా అతిక్రమాలన్నిటి నుంచి నన్ను విడిపించమని ప్రభుని అడగాలి. తప్పకుండా దేవుడు మన అతిక్రమాలన్నిటి నుంచి మనల్ని విడిపించబోతున్నారు. ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క అతిక్రమాన్ని గురించి మనం వాక్యములో గమనిద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2:16 ఒక వ్యక్తి అతిక్రమం రాయబడింది చూడండి. బిలాము దుర్నీతి వలన కలిగే బహుమానమును ప్రేమించాను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తమై అతడు గద్దింపబడెను. ఎట్లనగా, నోరులేని గాడిద మానవ స్వరముతో మాట్లాడిను, వెర్రితనాన్ని అడ్డగించింది. గమనించండి, బిలాము ఇక్కడ అతిక్రమం చేసినట్టుగా వాక్యంలో రాయబడుతుంది. ఆయన చేసిన అతిక్రమం ఏంటంటే, ఆయన బహుమానమును ఆశించారు, బహుమానాలు కావాలనుకున్నారు, శాలువలు కప్పించుకొని సన్మానాలు చేయించుకోవాలనుకున్నారు. ఈ లోక బహుమానాలు కాదు మనకు కావాల్సింది. మన దేవుడు మనకు ఎన్నో బహుమానాలు ప్రభు ఇవ్వబోతున్నాడు. దేవుని ద్వారా మన బహుమానం పొందాలి కానీ మనుషుల ద్వారా కాదు, ఈ లోకాధికారుల ద్వారా కాదు మన బహుమానాలు పొందాల్సింది. ఆయన బహుమానములని, సన్మానములని, ఘనతలని కోరుకున్నాడు. అది ఒక అతిక్రమం. దేవుడు వెళ్ళవద్దు అంటే మరలా ప్రార్థన చేసి అక్కడికే వెళ్తున్నాడు. ఒకసారి దేవుడు చెప్పాడు వెళ్ళొద్దు అన్నాడు,
మరలా మరలా ప్రార్థన చేస్తున్నాడు, వెళ్తానని. అంటే ఏదో ఈయనకి వెళ్ళాలన్న ఆశ ఉంది. బహుమానాలు ఆశించాడు, ఘనతలు ఆశించాడు, పొగడ్తలు కోరుకున్నాడు. అది అతిక్రమం. నోరు లేని గాడిద ఏం చేసిందో తెలుసునా? ఆయన వెర్రితనాన్ని అడ్డగించింది. నోరు లేని గార్ధవం మానవ స్వరంతో మాట్లాడుతుంది. ఆయన వెర్రితనాన్ని అడ్డగిస్తున్నట్లుగా చూస్తున్నాం. అతిక్రమ క్రియల వెంబడి వెళితే ఎవరు గద్దిస్తున్నారో తెలుసునా? ఒక గాడిద గద్దిస్తుంది. కనుక మీ అతిక్రమాలు, మన అతిక్రమాలన్నీ మహావాత్సల్యముతో దేవుడు క్షమించి వేస్తున్నారు. గతించిన దినాల్లో బహుమానాల కొరకు పరిగెత్తారేమో, వాటి కొరకు వీటి కొరకు పరిగెత్తారేమో. ఆయన ఎందుకు వెళ్తున్నాడో తెలుసునా? దేవుని బిడ్డలను శపించి మోయాబు రాసిన బాలాకు ద్వారా బహుమానం పొందాలని వెళ్తున్నారు. దేవుని బిడ్డలకు విరోధంగా మాట్లాడి, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడి, దేవుని జనాంగాన్ని శపించి బహుమానాలు పొందాలనుకున్నారు. ఇది ఎంతవరకు సరైనది? దేవుని యొక్క కార్యాన్ని దేవుని కార్యములను సొంత లాభానికి ఉపయోగించుకొని ఘనతలు సన్మానాలు పొందటం అది అవసరమా? అది అతిక్రమం కదా. దేవుని కార్యం ఏదైనా సరే, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని బిడలకు సంబంధించినది ఏదైనా సరే, దానిని మనం వమ్ము చేసి మనుషుల ద్వారా బహుమానాలు పొందటం, లబ్ధిని పొందటం, లాభం పొందటం అది అంతవరకు సమంజసం? అది అతిక్రమం. ఎవరు గద్దిస్తున్నారు ఇక్కడ? గాడిద గద్దిస్తుంది. గనుక ఈ రాత్రి దేవుని యొక్క దాసునిగా నేను వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ హెచ్చరికకు మీరు లోబడకపోతే గాడిదే గద్దిస్తుంది. కోడే కూసి నువ్వు చేస్తుంది అతిక్రమం అని కోడే కోతకొస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎడల దేవుడు మహావాత్సల్యం చూపాడు. మన అతిక్రమాలన్నీ ఆయన తుడిచివేస్తానని చెప్తున్నారు. గనుక మన అతిక్రమాలన్నీ తుడిచివేయబడాలి. గతించిన దినాల్లో చేసిన అతిక్రమాలన్నీ తుడిచివేయబడాలి. ఇక రాబోయే దినాల్లో అతిక్రమం అనేది మన యందు ఉండకూడదు. అతిక్రమం అనేది మన యందు కనబడకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు తుడిచివేస్తానని. ఇంకొక వ్యక్తి చేసిన అతిక్రమాన్ని గురించి మనం గమనిద్దాం. 2 దినవృత్తాంతాలు. వేడి నీళ్ళు అక్కడ పెట్టారు, చల్ల నీళ్ళు పోతున్నారు. ఏం భక్తులో మీరు అర్థమవుతుంది. అక్కడ ప్లాస్టిక్ తీసుకురా సార్. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయం 22వ వాక్యం. ఆపత్కాలమందు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమాలు జరిగించెను. అట్లు చేసినవాడు ఈ అహాజు రాజే. ఈ అహాజు రాజు అతిక్రమాలు చేసినట్టుగా వాక్యంలో రాయబడింది. 24వ వాక్యంలో ఆయన చేసిన అతిక్రమాల గురించి చూడండి. దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించాడు. యెహోవా మందిర తలుపులను మోయించి యెరూషలేమందంతటా బలిపీఠములను కట్టించెను. చూడండి, దేవుని మందిరములో ఉన్న ఉపకరణాలని తెగొట్టించాడు. దేవుని మందిర తలుపులు మోయించాడు. బయలుకు బలిపీఠాలు కట్టించాడు. ఆయన చేసిన అతిక్రమాలు. అహాజురాజు చేసిన అతిక్రమాలు ఏంటంటే, దేవుని మందిరంలో ఉపకరణాలన్నీ తెగొట్టించాడు. దేవుని మందిరంలో కొన్ని ఉపకరణాలు ఉన్నాయి. అవి ఆత్మీయముగా కొన్నిటికి సూచన. అవి బలిపీఠం అనేది ఉంది. ఆ బలిపీఠం మీద బలులు అర్పించబడతాయి. అది మనం దేవునికి సజీవ యాగముగా సమర్పించుకునే ఒక అనుభవం. దాన్ని తెగొట్టించాడు. దేవుని మందిరములో శుద్ధీకరించుకోవడానికి నీళ్లు నింపిన గంగాలాలు ఉన్నాయి. వాటిని తెగొట్టించాడు. శుద్ధీకరణ ఆచారాలని తెగొట్టించాడు. దేవుని మందిరములో దీపవృక్షాలు ఉన్నాయి. ఆ దీపవృక్షం అనేది వెలుగుతూ ఉంటుంది, అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ దీపవృక్షాలని తెగొట్టించాడు. దేవుని మందిరములో ఉన్నటువంటి అక్కడ 12 ఎడ్ల మీద ఒక సముద్రపు తొట్టి ఉంచబడింది. అది అపోస్తలుల యొక్క ఉపదేశాలకి సూచన. వాటన్నిటినీ తీసేశాడు. అవన్నీ క్రమం తప్పించాడు.
అపోస్తుల బోధలన్నీ కూడా క్రమం తప్పించాడు. ఆ తర్వాత ఈయన దేవుని మందిరానికి తలుపులు మూశాడు. బలిపీఠాలన్నీ కూడా కట్టించారు, బయలుకు బలిపీఠాలు కట్టించారు. చూడండి ఇక్కడ ఎన్ని అతిక్రమాలు చేశారు. దేవుని మందిరంలో ఉన్న ఒక్కొక్క ఉపకరణం ఒక్కొక్క ఆత్మీయమైన సత్యమును బోధిస్తాయి. ప్రార్థనా జీవితం లేకుండా చేశాడు, దేవునికి అర్పించుకునే విధానం లేకుండా చేశాడు, వెలుగు లేకుండా చేశాడు, అపోస్తుల బోధన లేకుండా చేశాడు. కనుక దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలని తెగొట్టించాడు. ఇది అతిక్రమం కాదా? ఉపదేశాలు మార్చటం అతిక్రమం కాదా? అపోస్తుల బోధలన్నీ కూడా త్రోసివేయటం అతిక్రమం కాదా? దేవుని మందిర తలుపులు మూసేశాడు. ఇక ప్రార్థనలు లేవు, బలులు నైవేద్యాలు లేవు, దేవుని చిత్తం లేదు, కనుక తలుపులు మూసాడు. ఈరోజు చాలామంది తలుపులు మూసేస్తాం, మందిరానికి మా జోలికి వస్తే తలుపులు మూసేస్తాం. ఎవడీడు? అహావతి రాజు. ఈడు అతిక్రమ క్రియలు చేసిన వాడు. దేవుని మందిర తలుపులని మూసేస్తామని చెప్తున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఏ ప్రగల్భాలు పలుకుతున్నారు. దేవుని మందిర తలుపులు మూస్తాం, ప్రార్థన లేకుండా చేస్తాం, ఎవడేం చేస్తారో చూస్తాం, ఎవరేం చేస్తారో తేల్చుకుంటాం. ఎవరేం చేస్తారు? ఎవరు ఏమీ చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిక్రమానికి ఒక ముగింపు ఉంటుంది, అతిక్రమానికి ఒక తీర్పు ఉంటుంది. దేవుడే అతిక్రమానికి దర్పణము బట్టి ఒక రోజు వస్తుంది. ఆ రోజు తప్పించుకోలేవు, ఆ రోజు నిలబడలేవు. అతిక్రమానికి ఒక తీర్పు అనేది దిగుతుంది. దిగింది తీర్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చర్యలను బట్టి తీర్పు దిగింది. ఆ తర్వాత వినాశనం అయ్యాడు. అందరూ పాతిపెట్టే చోట పాతిపెట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది. రాజవంశంలో పుట్టి రాజుగా పాతిపెట్టబడలేదు, రాజవంశంలో పుట్టి రాజుగా పాతిపెట్టబడలేదు. దిక్కులేనటువంటి ఒక మరణం, నీతిమంతులంతా పాతిపెట్టబడే ఒక మరణం కాదది. ఎందుకంటే అతిక్రమ క్రియలు, వాటి పరిపూర్ణత, వాటి సంపూర్ణత ఎంత దారుణముగా ముగించబడుతుందో చూడండి. అందుకే అతిక్రమ క్రియలకి గతించిన కాలమే చాలు. ఇక ఎవరు అతిక్రమ క్రియలు చేయవద్దు. ప్రభు చెప్తున్నారు, నా మహా వాత్సల్యముతో నీ అతిక్రమములన్నిటినీ నేను తుడిచివేస్తున్నాను. ఆయన మన అతిక్రమ క్రియలన్నిటినీ ఆయన ఏం చేస్తున్నారంటే తుడిచివేస్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వాక్యాన్ని గమనించండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వాక్యం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమ క్రియలన్నిటినీ తుడిచివేస్తున్నాను. 44వ అధ్యాయము 22వ వాక్యం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమాలన్నీ కూడా ప్రభు తుడిచివేయబోతున్నారు. మంచు ఎలా విడిపోతుంది? చలికాలం వచ్చినప్పుడు మంచు కురుస్తుంది, మంచు చెట్ల మీదంతా కురుస్తుంది, అక్కడక్కడ మంచు దిగిపోతుంది. ఆ మంచు ఎలా విడిపోతుంది, తర్వాత ఆ మంచు ఎలా తొలగిపోతుంది, మంచు ఎలా కరిగిపోతుంది మనకు తెలుసు. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకిరణముల యొక్క కాంతి ఎక్కువ అవుతున్నప్పుడు ఆ సూర్యరశ్మికి ఏమవుతుందంటే ఈ మంచు అంతా కరిగి విడిపోతుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అతిక్రమ క్రియలన్నీ కూడా మంచు విడిపోయినట్టుగా విడిపోతాయని ప్రభు చెప్తున్నారు. మంచు విడిపోయినట్టుగా విడిపోతాయి, అలా నేను తుడిచివేస్తానంటున్నారు. దీని అర్థం ఏంటంటే నీతి సూర్యుడైన యేసయ్య నీ పట్ల బలముగా ఉదయించబోతున్నారు. ఆయన కిరణముల యొక్క కాంతిని మీద పడబోతున్నది. ఆ కిరణముల యొక్క కాంతిలో నీ అతిక్రమాలన్నీ మంచు విడిపోయినట్లుగా విడిపోతున్నవే. ఇక నీకు అతిక్రమ క్రియలే లేకుండా దేవుడు నిన్ను క్షమించాడు. ఆయన ఎలా క్షమించాడంటే మహావాత్సల్యముతో దేవుడు క్షమించాడు. ఇంతవరకు నేను అతిక్రమం చేశాను, క్రమం తప్పి ప్రవర్తిస్తున్నానని నువ్వు మనసులో బాధపడుతున్నావు. ప్రభు చెప్తున్నారు, నేను మహావాత్సల్యముతో మంచు విడిపోయినట్లుగా నీ అతిక్రమాలన్నీ నేనే నా చిత్తానుసారముగా తుడిచివేసి ఉన్నాను. గనుక దేవుడు మన అతిక్రమాలన్నీ ఆయన తుడిచివేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక విషయాన్ని వాక్యంలో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయము
79వ వాక్యంలోనే చివర కింద ఉన్నటువంటి వాక్యం చదవండి. మహావాత్సల్యమును బట్టి ఆయన పైనుండి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. చూడండి, ముందు వాక్యం చదివితే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై మహావాత్సల్యమును బట్టి అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. మూడవదిగా దేవుడు మహావాత్సల్యంతో ఏం చేయబోతున్నారంటే వెలుగును అనుగ్రహించబోతున్నారు. ఆయన మహావాత్సల్యముతో అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు గనుక ఆయన చీకటిలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి మహా వెలుగుని వాత్సల్యముతో అనుగ్రహించారు. గొప్ప వెలుగుని అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. జబూలూను నఫ్తాలి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జనులందరూ కూడా గొప్ప వెలుగును చూచిరి అని వాక్యంలో రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు జబూలూను నఫ్తాలి గలిలయ ఆ ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళాడు. ఆయన ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాక్యంలో రాయబడింది, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్నటువంటి వారు జబూలూనీయులు నఫ్తాలీయులు గలిలయ ప్రాంతంలో ఉన్న అన్ని జనులందరూ కూడా దేవుని యొక్క మహా వెలుగును చూచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాత్సల్యం మన మీద చూపాడు. ఆయన వాత్సల్యంతో నువ్వు గొప్ప వెలుగును చూడబోతున్నావు. యేసు ప్రభు వారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు గొప్ప వెలుగు చూచారు. యేసు ప్రభు వారి ప్రాంతాలకు వెళ్ళక మునుపు వారి ప్రాంతాల్లో చీకటి, వారి ప్రాంతాల్లో మరణం, వారి ప్రాంతాల్లో అంధకారం. యేసయ్య వెలుగుగా ఉదయించినప్పుడు, ఆయన వెలుగుగా సంచరించినప్పుడు, వెలుగుగా వారికి దర్శనం ఇయ్యనప్పుడు వారు ఎక్కడున్నారంటే చీకటిలో ఉన్నారు. నేడు చాలామంది ఇంకా చీకటి బ్రతుకులో ఉన్నారు, అంధకారమైన జీవితంలో ఉన్నారు, అంధకారమైన చీకటి బ్రతుకులో నివసిస్తున్నారు. గనుక ఈ చీకటి అంధకారంలో నివసించినప్పుడు ఆ చీకటి అంధకారం ద్వారా మరణం సంభవిస్తుంది. గనుక మరణ ఛాయలో ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణంలో మరణిస్తామోనని మరణం యొక్క ఆ ఆపేక్ష కలిగిన వారు ఉన్నారు. నాకున్న రోగాన్ని బట్టి నేను ఎప్పుడు మరణిస్తాను, నాకున్న సమస్యలు బట్టి నేను ఎప్పుడు మరణిస్తాను, నాకున్న శోధన బట్టి నేను ఎప్పుడు మరణిస్తాను, నేను బ్రతుకుట వేస్ట్, మరణించుటే మేలు అంటే మనుషులు ఎలా ఉన్నారో తెలుసునా? చీకటిలోను అంధకారంలోను మరణఛాయలో ఉన్నారు. అయితే దేవుడు ఈ మరణఛాయలో చీకటిలో ఉన్నవారికి ఒక గొప్ప వెలుగుగా ఆయన ఉదయించారు. మహావాత్సల్యమును బట్టి ఆయన వెలుగుగా వారి మధ్యలో ఉదయించినట్లుగా మనం చూస్తున్నాం. వారందరికీ అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. కనుక నీ జీవితం ఇంకా చీకట్లో కొనసాగుతుందేమో, నీ జీవితం ఇంకా అక్రమాలు కొనసాగుతున్నాయేమో, నీ జీవితం ఇంకా పాపపు జీవితంలో కొనసాగుతుందేమో, నీ జీవితం ఇంకా చెడుగులో కొనసాగుతున్నావేమో, నీ జీవితంలో ఇంకా ఎక్కడైనా అంధకార క్రియల్లో ఉన్నావేమో, అక్రమ సంబంధాలు బంధించబడ్డావేమో, దుర్లవాట్ల కట్లలో బంధించబడ్డావేమో, మరణాన్ని అపేక్షిస్తున్నావేమో. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారికి వెలిగించిన కొరకే దేవుడు మహావాత్సల్యంతో అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి వాత్సల్యంతో ఆయన అనుగ్రహించింది ఏంటంటే వెలుగును అనుగ్రహించారు. దేవుని యొక్క వెలుగు మనకు అవసరం. ఆ వెలుగే మన జీవితంలో గొప్ప మార్పును కలుగచేస్తుంది. నీవెంత ఘోరమైన కరుడు కట్టినటువంటి వ్యక్తివైనా సరే ఒక వెలుగు నీ జీవితాన్ని మారుస్తుంది. సౌలు మనందరికీ తెలుసు, ఆయన పౌలుగా మారక మనకు ఆయన ఒక కరుడు కట్టినటువంటి దేవుని బిడలపైన ఉగ్ర రూపం దాల్చిన ఒక మహా ఉగ్రవాది. క్రొత్త నిబంధన సంఘాలని హింసించేవాడు, సంఘ బిడల్ని హింసించేవాడు. ఎక్కడ ప్రార్థనలు చేసినా, ఎక్కడ ప్రభుని ఆరాధన చేసినా వారిని బంధించి కొట్టి చెరసాల్లో వేసేవాడు. ఒక భయంకరమైన ఉగ్రవాది. ఆయన దమస్కు పట్టణానికి కూడా వెళ్ళి దేవుని బిడ్డలను హింసించడానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో దేవుడు ఆయన దర్శించారు. ఆయనకు అనుగ్రహించబడిన దర్శనం ఏంటో తెలుసునా? దేవుడు వెలుగుగా ఆయన చుట్టూ ప్రకాశించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ వెలుగులో ఆయన నేత్రములు పోయినాయి, ఆయన దృష్టి పోయింది. కనుక ఆ వెలుగు ఆయన నేత్రాలు పోగొట్టి ఆయన జీవితంలో గొప్ప మార్పును కలుగచేసింది. కనుక దేవుడు మహావాత్సల్యంతో ఒక వెలుగును ఆయనకు అనుగ్రహించినప్పుడు ఆ వెలుగే ఆయన జీవితాన్ని మార్చింది. యేసు ప్రభు చెప్పారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఆ వెలుగు మన ప్రభువైన యేసే. సౌలుని దర్శించినది యేసు ప్రభువే దర్శించాడు. ఆయన చీకటి బ్రతుకు పోయింది.
ఆయన అంధకారమైన జీవితం పోయింది. ఆయనలో ఉన్న ఆ ఉగ్రవాదం, కరుడుగట్టిన ఉగ్రవాదం, కఠినమైన హృదయం, కఠినమైన మనస్సు కరిగిపోయింది. ఇంకా ఎంతకాలం కఠిన హృదయంతో, కఠిన మనస్సుతో నీవు ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు? ఒక వెలుగు నిన్ను దర్శించబోతున్నది. ఆ వెలుగే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలుగ చేయబోతున్నది. మీరందరూ కూడా ఇక చీకటిలో లేరు, ఇక మరణ ఛాయల్లో లేరు. దేవుడు మనందరికీ మహావాత్సల్యముతో ఒక వెలుగును అనుగ్రహించారు. మీ జీవితం ఇక వెలుగులో సాగబోతున్నది. ఒక వ్యక్తి వెలుగులో నడిచినట్టయితే అతను తొట్రుపడడు. వెలుగులో నడిచినట్టయితే అతని కాలు తొట్టిల్లదు. కనుక మన కాలు తొట్టిల్లకుండా, మన జీవితం తడబడకుండా, తొట్టిల్లిపోకుండా దేవుడు మహా గొప్ప వెలుగులో మనల్ని నడిపించబోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన మన ఎడల చూపిన వాత్సల్యం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన ఎడల చూపిన మహా గొప్ప వాత్సల్యంతోనే ఆయన మనల్ని వెలుగులో నడిపించబోతున్నాడు. ఇక ఎంతకాలమో నువ్వు చీకట్లో నడిచావు. చీకటిలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు నువ్వు అనుకున్నవి జరగవయి. ఎందుకంటే ఆ చీకట్లో జరగవు, చీకట్లో నెరవేర్చబడవు. రాత్రంతా చీకట్లో ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. చీకటి ప్రయాసలు ఏమీ ఫలితం ఉండదు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసునా? ఇంతకాలం చీకట్లో, అంధకారంలో నీవు అనుకున్న జరక్క, చేయాలని చేయలేక అన్నీ విఫలమైపోతూ వచ్చాయి. అందుకే దేవుడు మహావాత్సల్యముతో నీ గొప్ప వెలుగును అనుగ్రహించాడు. ఇక నుండి నీ కార్యములన్నీ వెలుగులో సఫలపరచబడబోతున్నాయి. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన చూడండి, పౌలు జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో. ఆ చీకటి నీడలు, ఆ చీకటి ఛాయలు అవన్నీ తొలగించి వెలుగును కలగచేసిన తర్వాత ఆయన లోకానికి ఆ వెలుగును గురించి ఆయన ప్రకటించారు. రాజుల దగ్గరికి వెళ్ళి ఆ వెలుగును గురించి ప్రకటించారు. అన్ని జనులకి వెళ్ళి ఆ వెలుగును గురించి ప్రకటించారు. యూదుల మధ్యలో, మతోన్మాదుల మధ్యలో ఆ వెలుగును గురించి ఆయన ప్రకటించారు. ఆ వెలుగుకి ఆయన సాక్షిగా ఉన్నాడు. ఆ వెలుగు కొరకే అతను సాక్షిగా మారాడు. ఆ వెలుగు ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో చూడండి. కనుక దేవుడు మహావాత్సల్యముతో మన గొప్ప వెలుగును అనుగ్రహించారు. ఆ వెలుగులోని నీ జీవితాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. లోకమంతా చీకటి కమ్మినా, భూమి అంతా చీకటి కమ్మినా మన దేవుని బిడలమై ఉన్నాం. మన మీద దేవుడు వెలుగును ఉదయింపజేశాడు. ఆయన లోకం అంధకారం కావచ్చు, భూలోకమంతా చీకటి కమ్మచ్చు, ఆయన బిడలమైన మన మీద ఆయన గొప్ప వెలుగును ఉదయింపజేశారు. ఈ వెలుగు ఎప్పుడు చీకటిగా మార్చబడదు. మన వెలుగులోనే ప్రభు సన్నిధిలో మనం నడవబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ప్రభుదూత వచ్చినప్పుడు ఆ గదంతా కూడా వెలుగు వెలుగు కలిగెను. పేతురు నిద్రపోతున్నారు. ఇద్దరు సైనికుల మధ్యలో ఆయన నిద్రిస్తున్నారు. ప్రభుదూత గదిలోనికి రాగానే గదంతా వెలుగు. అప్పటి వరకు చీకటి. ఆయన బంధించబడి ఉన్నారు. గదంతా చీకటి, బంధకాల మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభుదూత అక్కడికి వచ్చినో వెలుగు కలిగింది. ఆయన పేతురును తట్టి, లేచి నీ పై వస్త్రం వేసుకో, నీవు నాతో కూడా రా అనగానే వెంటనే ఆయన సంఖ్యలు విడిపోయినాయి. వెలుగులో ఆయన సంఖ్యలు విడిపోయినాయి. ఆయన లేచి దూతతో కలిసి ఆయన బయటకు వచ్చారు. ప్రియమైన దేవుని బిడల, ఒక వెలుగు ఏం చేయబోతుందో తెలుసునా? నువ్వున్న చీకటి గదిని వెలుగుగా మార్చబోతుంది. ఏ చీకటి అయితే నీ గదిలో ప్రార్థన చేయకుండా, విశ్వాస జీవితంతో కొనసాగించకుండా, ఏ వెలుగైతే నీ ప్రార్థన జీవితాన్ని ఆటంకపరుస్తుందో, ఈ రాత్రే ఒక శబ్దముతో ఆ వెలుగుని, ఆ చీకటిని గదిలో నుంచి పారిపోతుంది బయటికి. ఒక గొప్ప వెలుగు నీవు నివసిస్తున్న గదిలోనికి రాబోతుంది. ఏ చీకటైతే నిన్ను బంధించి నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగకుండా బంధిస్తుందో, ఆ చీకటి ఆ గదిలో ఒక గొప్ప శబ్దం చేసి ఈ రాత్రి బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ గదిని దేవుడు వెలుగుతో నింపబోతున్నాడు. వెలుగుతో నింపబోతున్నాడు. అప్పుల బంధకాలు తొలగిపోతున్నాయి. రోగ కట్లు తెంచివేయబడుతున్నాయి. దుష్ట ఆత్మలు తొలగిపోతున్నాయి. అపవిత్ర ఆత్మలు తొలగిపోతున్నాయి. ఒక వెలుగు మీకు కలిగెను. ఒక వెలుగు మీకు ఉదయించను. ఆయన వెలుగును అనుగ్రహించుటకే మన మీద వాత్సల్యం చూపారు. అంధకారంలో, బంధకాల మధ్యలో బంధించబడి ఏది ముందుకు సాగక తడబడుతూ, ఆర్థిక సమస్యల మధ్యలో ముందుకు రాలేక, వెనక్కి పోలేక, కొట్టుమిట్టాడుతూ ఎలా గట్టెక్కాలని అంధకారంలో, బంధకాల్లో నీవు ఉన్నావేమో. దేవుడు చెప్తున్నారు, ఆ బంధకాలన్నీ కూడా నేను తెంచివేసి ఉన్నాను.
నీవు కట్టబడిన కట్లన్నీ కూడా నేను విప్పివేసి ఉన్నాను. నా వెలుగు నీ మీద ఉదయించింది. ఇక నీ ముఖము ఎప్పుడు కూడా సిగ్గునందదు. ఇక ఎప్పుడు నువ్వు సిగ్గునందవు. ఆయన వెలుగుతోనే మన బంధకాలని తొలగించారు, కట్లన్నీ తెంచివేశారు, చీకటి బ్రతుకులు తొలగించారు, ఒక గొప్ప వెలుగును అనుగ్రహించారు. ఆయన వెలుగును అనుగ్రహించడం కొరకే మన మీద వాత్సల్యం చూపారు. బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. మరొక మాటని చెప్తాను, గమనించండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వాక్యం. ఒక్క నిమిషం మాత్రమే నిన్ను నేను విసర్జించాను, గొప్ప వాత్సల్యముతో నిన్ను నేను సమకూర్చెదను. దేవుడు మరొక మాట చెప్తున్నారు. ఆయన వాత్సల్యముతో ఏం చేయబోతున్నారంటే ఆయన సమకూర్చబోతున్నారు. దేవుడు మనల్ని సమకూర్చబోతున్నారు. ఎక్కడెక్కడైతే మనం చెదిరిపోయామో, ఏ ఏ పరిస్థితుల్లో మనం చెదిరిపోయి ఉన్నామో అక్కడి నుండి దేవుడు మరలా ఏం చేయబోతున్నారంటే ఆయన సమకూర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెదరిన ఇశ్రాయేలీలందరినీ పోగు చేయువాడని వాక్యంలో రాయబడింది. తిరిగి మరలా ఆయన యెరూషలేమును కడతాడు. చెదరిపోయిన వారందరినీ ఆయన మరలా సమకూరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. యెరూషలేము యెహోవాయే పోగు చేయు వాడని దేవునికి. యెరూషలేము యెహోవాయే యెరూషలేము ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. నా గొంతు అంటే బాగా రాసిపోయింది. మీకేమైంది? మీరు పాడొచ్చు కదా స్వరం ఇప్పి. దేవునికి మహిమ కలుగునుగాక. 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో అరిసి బాగా గొంతు బాగా రాపిడి వచ్చింది. నిన్నటి వరకు కూడా పచ్చి పుండులాగా ఉంది. అసలు నోరు తెరవని లేదు, అసలు మంచినీళ్ళు కూడా మింగనివ్వలేదు, అంత బాధగా ఉండేది. మీ అందరి స్వరాలు బాగానే ఉన్నాయి కదా. ఉపవాస ప్రార్థనలో నేను అరిసి నేను అలసిపోయాను, మీరందరూ యాక్టింగ్ చేసి హాయిగా ఉన్నారు. కనుక కొత్త సంవత్సరంలో కూడా ఎందుకు యాక్టింగ్లు, అందరు కలిసి స్వరం ఇప్పి చప్పట్లు కొట్టి బాగా పాడండి. యెరూషలేము పట్టణాన్ని దేవుడు కట్టబోతున్నాడు. యెరూషలేము యెహోవాయే పాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవుని
స్తోత్రము గానము చేయుటయే మంచిది మనందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆమేన్ 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 హల్లెలూయా. ఆకాశము క్రింద భూమి యొక్క దిగంతముల వరకు ఎక్కడికి చెదిరిపోయినా సరే అక్కడ నుండి దేవుడు సమకూర్చబోతున్నాడు. ఎక్కడెక్కడైతే యోధులు చెదిరిపోయి ఉన్నారో వారందరినీ దేవుడు సమకూర్చబోతున్నాడు. ఇది ప్రభు యొక్క రాకడ గూర్చినటువంటి ప్రవచనం. ఇది గనుక దేవుడు సమకూర్చబోతున్నాడు తన ప్రజలని. యెరూషలేముని ఆయన కట్టబోతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులందరినీ ఆయన పోగు చేయబోతున్నాడు. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నేను నడిపిస్తాను. చూడండి, ఆయన చెప్తున్నారు, మహావాత్సల్యముతో మనల్ని ఆయన సమకూర్చబోతున్నారు. ఆయన అంటున్నారు, బంధకాల్లో నుంచి చెరలో నుంచి మిమ్మల్ని విడిపించిన తర్వాత మిమ్మల్ని అందరినీ నేను సమకూరుస్తాను. సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నేనే నడిపిస్తాను. ఆయన సమకూర్చి మనల్ని నడిపించబోతున్నారు. మనంతట మనం నడవటం కాదు, ఈ సంవత్సరంలో ప్రభువే మనల్ని నడిపించబోతున్నారు. దేవుడు మనం ముందుండి మనల్ని నడిపించబోతున్నారు. ఆయన మన వెనుకొండి మనల్ని నడిపించబోతున్నారు. మన పితరులని ఆయన ఎలా నడిపించారు? పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఉండి మన పితరులు నడిపించారు. అంటే వారిని రాత్రింబవళ్ళు నడిపించారు. మనల్ని కూడా ఆయన సమకూర్చి ఆయన నడిపించబోతున్నారు. అన్ని జనులందరి మధ్యలో, చెదిరిపోయిన జనులందరి మధ్యలో మీకు మంచి పేరుని, ఖ్యాతిని నేను కలగజేస్తానని ప్రభు చెప్తున్నారు. దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనకు మంచి పేరు, మంచి ఖ్యాతి కలుగుతుంది. మనంతట మనం నడిచినప్పుడు అవమానాలు ఎదురవుతాయి. మనంతట మనం నడిచినప్పుడు ఎన్నో శోధనలు ఎదురవుతాయి. మనంతట మనం నడిచినప్పుడు అనేక శ్రమలు ఎదురవుతాయి. అనేక ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఎదురు దెబ్బలు తగులుతాయి. అందుకే దేవుడు ఏం చేస్తున్నా అంటే మనందరినీ సమకూర్చి ఆయన నడిపించబోతున్నాడు. మనకి అవమానం లేకుండా, మనకు ఎదురు దెబ్బలు లేకుండా, అన్ని జనులందరి మధ్యలో, ప్రజలందరి మధ్యలో మనకు మంచి పేరు, ఖ్యాతి కలిగేటట్టుగా ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ఇంతకాలం నీ అంతటి నీవు నడిచి నడవాలన్న చోటికి నడవలేక, చేరాలనుకున్న చోటికి చేరలేక అవమానాలు పాలయ్యేవేమో. అందుకే ప్రభు చెప్తున్నారు, నేను సమకూర్చి నడిపిస్తాను. కనుక అప్పుడు మీకు మంచి పేరు కలుగుతుంది, మంచి ఖ్యాతిని నేను కలుగచేస్తాను, ప్రఖ్యాతిని పొందుతారు. కనుక దేవుని నడిపింపుకి మనం లోబడాలి. దేవుడు నడిపించే మార్గములన్నీ కూడా క్షేమకరమైన మార్గాలు. ప్రభు మనల్ని నడిపించే మార్గాలు, త్రోవలన్నీ మనకి ఏ ఇబ్బందులు ఎదురైనా సరే ఆయన మనల్ని నడిపించేటప్పుడు ఆ ఇబ్బందులు, ఆ శ్రమగా ఇబ్బందులుగా అనిపించకుండా వాటిలో కూడా దేవుడు మనల్ని సంతోషంగా నడిపిస్తాడు. కనుక ఇది దేవుడు నడిపించే మార్గం, దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళే మార్గం. కనుక మనల్ని సమకూర్చి ఆయన నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చదవండి, 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వాక్యం. 23:3 ఇర్మియా గ్రంథం. ఏ ఏ దేశానికి నేను వారిని తోలివేశానో ఆయా దేశములన్నిటిలో నుండి సమకూర్చి తమ దొడ్లకి వారిని రప్పిస్తాను. అవి అభివృద్ధి చెందును, విస్తరించును. చూడండి, ఏ ఏ ప్రాంతాలకైతే చెదిరిపోయారో దేవుని బిడ్డలు, వారిని గొర్రెల కింద పోల్చి ఆయన మాట్లాడుతున్నారు. ఏ ఏ ప్రాంతాలకైతే చెదిరిపోయారో ఆయా ప్రాంతాలన్నిటిలో నుండి నేను మరలా వాటి దొడ్డికి తీసుకొస్తాను. దొడ్డి అనగా సంఘం. ఈ సంఘములో నుంచి ఎవరెవరైతే చెదిరిపోయారో ప్రభు చెప్తున్నారు, వారందరినీ నేను మరలా తీసుకొస్తాను. వారిని తీసుకొచ్చిన తర్వాత నేను అభివృద్ధి పరుస్తాను.
అభివృద్ధి పరిచి నేను విస్తరింపజేస్తాను. దేవుడు సమకూర్చి అభివృద్ధి పరిచి విస్తరింప చేయబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు సమకూర్చబోతున్నాడు. కొంతమంది వ్యక్తిగత జీవితంలో చెదిరిపోయిన అనుభవం, మనస్సు కలవరం చెంది చెదిరిపోయిన స్థితి, పరిస్థితులు అనుకూలించక జీవితం జలరేఖలుగా మారిపోయింది గనుక చెదిరిపోయిన స్థితిలో ఉంటున్నారు. కొన్ని కుటుంబాలు చెదిరిపోయిన పరిస్థితి, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరై పుట్టకొకరై, తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఒక చోట, అనాథలైపోయిన పరిస్థితి. అయితే ప్రభు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో మహావాత్సల్యముతో నేను మిమ్మల్ని అందరినీ సమకూర్చబోతున్నాను. సమకూర్చిన తర్వాత ఆయన అభివృద్ధి పరుస్తానంటున్నారు. అభివృద్ధి పరిచి విస్తరింపజేస్తాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో పరిస్థితులు బాగలేకపోయి ఉండొచ్చు, లోకంలో ఎన్నో విపత్తులు జరగవచ్చు, లోకంలో ఎన్నో అపాయాలు మనం చూడవచ్చు, వాటిని గూర్చిన సమాచారాలు వినొచ్చు. అయితే ప్రభు అంటాడు, నా ప్రజలైన మీరు నా గొర్రెలు, నేను మీ కాపరిని, నేనే మిమ్మల్ని నడిపించేది. మీరు చెదిరిపోవట నాకు ఇష్టమా? మీరు విడిపోవట నాకు ఇష్టమా? మీరు ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయి దిక్కుమాలిన స్థితిలో శత్రువుల చేతికి అప్పగించబడి బాధించబడట నాకు ఇష్టమా? లేదే. నేను మహావాత్సల్యం కలిగిన దేవుడను. మీరు ఎక్కడెక్కడ చెదిరిపోయారో మిమ్మల్ని అందరినీ మరలా నేను సమకూర్చబోతున్నాను. మరలా మిమ్మల్ని మీ దొడ్డిలో నేను చేర్చబోతున్నాను, మీ సంఘములో మిమ్మల్ని చేర్చబోతున్నాను. ఆ తర్వాత మీరు అభివృద్ధి చెందుతారు, మీరు విస్తరిస్తూ వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు సమకూరిస్తే అభివృద్ధి చెందుతావు. ఇంతకాలం అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, కృషించిపోతున్నాం, నశించిపోతున్నాం, అయ్యో 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 అనుకుంటూ వచ్చిన నీ జీవితాన్ని దేవుడు ఒక అభివృద్ధిలోనికి ప్రభు తీసుకొని పోబోతున్నాడు. ఒక అభివృద్ధిలోని ప్రభు నడిపించబోతున్నాడు. ఇది నిజం, ఇది సత్యం, దీన్ని నమ్మండి. ఇది యేసయ్య మాట, అది నెరవేరబోతుంది. అది తప్పకుండా దేవుడు దాన్ని చేయబోతున్నాడు, విస్తరింప చేయబోతున్నాడు. ఇంతవరకే ఉన్నామే, గిరగేసుకొని ఇంతవరకే ఉన్నాం, విస్తరణ లేదు, వ్యాపించటం లేదు అని అనుకుంటున్నాం. యోసేపు కూడా వ్యాపించేటప్పుడు కొన్ని గోడలు అడ్డు వచ్చినాయి. అడ్డు వస్తే ఆయన ఏం చేశాడో తెలుసునా? గోడల మీదకి ఎక్కి వ్యాపించాడంట. గనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుగోడలు వచ్చినా, నీవు గోడల మీదకి అడ్డు వచ్చినా పైకి ఎక్కి నువ్వు వ్యాపించబోతున్నావు. దేవుడు నిన్ను అలా చేయబోతున్నాడు. కనుక దేవుడు సమకూర్చి మనల్ని ఆ విధంగా నడిపించబోతున్నాడు. ఇంకొక మాటను చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 32:37. నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి తిరిగి రప్పిస్తాను. వారు నిర్భయముగా నివసిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు సమకూర్చి రప్పించిన తర్వాత వాళ్ళు ఎలా నివసిస్తారో తెలిసిన? నిర్భయముగా నివసిస్తారు. ఇక శత్రువు అన్న భయం లేకుండా నివసిస్తారు. వ్యాధులు, రోగాలన్న భయం లేకుండా నివసిస్తారు. తెగుళ్ళు, విపత్తులు, అపాయాలని భయం లేకుండా నివసిస్తారు. కానీ వారు ఏ ఏ ప్రాంతాలకు చెదిరిపోయారో ఆ చెదిరిపోయినటువంటి ప్రజల మధ్యలో వాళ్ళు ఉండి బాధించబడ్డారు కదా, వారిని బాధించిన వారికి కలవరం రేపుతాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గుంపు జనాంగానికి కలవరాలు, ఒక గుంపు జనాంగానికి రోగాలు, ఒక గొప్ప గుంపు జనాంగం మీదకి దేవుని ఉగ్రత, ఆయన మహాకోపం, ఆయన రౌద్రాగ్ని. అయితే తన జనులు ఉన్నారు, వారిని సమకూర్చి వారి నిర్భయముగా నివసింపజేస్తాడు. ఆ బిడ్డలు హింసపెట్టిన వారందరి మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆయన ఖడ్గమ ద్వారా ప్రతీకారం తీరుస్తాడు, తెగులు ద్వారా ప్రతీకారం తీరుస్తాడు. ఆ తర్వాత ఆయన కరువు ద్వారా ప్రతీకారం తీరుస్తారు. విపత్తులు, అపాయములు పంపించి ఆయన ప్రతీకారం తీరుస్తారు. తన జనులైతే సమకూర్చి నిర్భయముగా నివసించేటట్టుగా ఆ బిడల్ని ఆయన కాపాడబోతున్నారు. మనమందరము దేవుని బిడలమై ఉన్నాం. కనుక ఈ సంవత్సరంలో ఏమి విపత్తులు, అపాయాలు, కరువులు, తెగుళ్ళు దేవుడు ఖడ్గమే దూసిన, కోపమే, రౌద్రమే చూపించిన అది మన మీద కాదు. ఇంతకాలం క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచిన, క్రైస్తవానికి విరోధముగా మాట్లాడిన, క్రైస్తవ్యం కాదని అపనిందలు వేసినటువంటి ఒక జనాంగం ఉన్నది. ఆ జనాంగం మీద దేవుడు లేవబోతున్నాడు. ఆయన ఖడ్గం దూయబోతున్నాడు.
తన ప్రజలనైతే నిర్భయముగా నివసింపజేయబోతున్నాడు. కనుక తన ప్రజల్ని సమకూర్చి నిర్భయముగా నివసించేటట్టు చేయబోతున్నాడు. సమకూర్చిన దేవుడు నడిపించబోతున్నాడు. సమకూర్చిన దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. సమకూర్చిన దేవుడు నిర్భయముగా చేయబోతున్నాడు. ఇదంతా ఆయన చూపిన మహావాత్సల్యమే. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 69వ కీర్తన 69వ కీర్తన 16వ వాక్యం. యెహోవా నీ కృప ఉత్తమత్వను బట్టి నాకుత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగు. నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగు. ఆయన వాత్సల్యముతో మన తట్టు తిరిగాడు. ఆయన గతించిన సంవత్సరాలన్నీ దేవుడు నీ తట్టు తిరగలేదని, దేవుడు నీ తట్టు లేడని, నీ ప్రార్థన వినలేదని, నీ మనవి ఆలకించలేదని, నీకు సహాయం రాలేదని నువ్వు బాధపడుతూ వచ్చావు కదా. ఈ సంవత్సరంలో దేవుడు మహావాత్సల్యంతో నీ తట్టు తిరిగాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన తట్టు తిరిగి ఉన్నాడు గనుక ఇప్పుడు ఆయన మన తట్టు తిరిగి మనల్ని చూస్తున్నాడు. గనుక మన గొప్ప దేవుడు మన తట్టు తిరిగాడు. వాక్యం ఏం రాయబడిందంటే హెచ్కేలు 36:9 చూడండి. నేను మీ పక్షాన ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడతారు. దేవుడు మన తట్టు తిరిగితే ఏం జరుగుతుందో తెలిసినా మన దున్నబడి విత్తబడుతున్నాం. దేవుడే మనల్ని దున్నుతున్నాడు, ఆయనే మనల్ని విత్తుతున్నాడు, ఆయనే మనల్ని నాటుతున్నాడు. కనుక మనం దేవుడు నాటిన మొక్కలు, యెహోవా నాటిన మొక్క ఎప్పటికీ పెళ్ళగించబడదు. యేసయ్య అంటాడు, నా తండ్రి నాటిన మొక్క పెళ్ళగించబడుతుంది కానీ నా తండ్రి నాటిన మొక్క ఏది పెళ్ళగించబడదు. అది 30దంతలుగా ఫలిస్తుంది, అది 60దంతలుగా ఫలిస్తుంది, అది 100 ఫలిస్తుంది. ఆ మొక్కలు ఎవరో కాదు, మనమే ఫలించబోతున్నాం. దేవుడు మన తట్టు తిరిగాడు కనుక మనం దున్నబడి మనం విత్తబడుతున్నాం లేక నాటబడుతున్నాం. నాటబడినట్లయితే దున్నినవాడే, విత్తినవాడే, నాటినవాడే నీరు పోస్తున్నాడు, రసాయన పదార్థాలు అందిస్తున్నాడు. ఆ మొక్క కాపుదల కొరకై సూర్యరశ్మిని ఉదయింపచేస్తున్నాడు, దాని కొరకు వర్షం కురిపిస్తున్నాడు. అది నెమ్మదిగా ఎదిగి ఫలించాలని ప్రభు కోరుకుంటున్నారు. గనుక ఈ సంవత్సరంలో దేవుడు మన తట్టు తిరిగాడు. మనం దున్నబడి విత్తబడి మనం ఎదిగి ఫలించి అభివృద్ధి చెందబోతున్నాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 16వ వాక్యం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. యెరూషలేము అనగా సంఘం. కిందకి చదవండి. నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరం కట్టబడుతుంది. యెరూషలేము మీద శిల్పకారులు నూలుని సాగలాగబోతున్నారు. ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేర్చబడే రోజులు సమీపించాయి. ఆయన యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాడు గనుక యెరూషలేములో మందిరం కట్టబడబోతున్నది. ఆ మందిరం కట్టబెందుగానే సంఘం ఎత్తబడబోతున్నది. యెరూషలేము మీద ఆయన నూలు లాగబోతున్నారు శిల్పకారులు. ఈ నూలు ఎందుకు లాగబోతున్నారంటే దేవుని మందిరం కట్టడానికి శిల్పకారులు సిద్ధంగా ఉన్నారు, కంసాలులు సిద్ధంగా ఉన్నారు. గనుక ఈ కంసాలులు, ఈ శిల్పకారులందరూ కూడా సిద్ధం వచ్చబడి ఉన్నారు యెరూషలేములో దేవుని ఆలయం కట్టడానికి. అప్పుడు యెరూషలేములో ఆలయం కట్టడానికి హగ్గయి, జకర్యా ప్రవక్తలుగా ఉన్నారు. ప్రధాన యాజకుడైన యెహోషువ యాజకుడిగా ఉన్నారు. జెరుబ్బాబెలు ఒక గవర్నర్గా ఉన్నారు. ఈ నలుగురే దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రాముఖ్యత వహించిన వారు. కనుక ఒక హగ్గయి, ఒక జకర్యా లేవబోతున్నారు, ఒక ప్రవక్తలు లేవబోతున్నారు. ప్రధాన యాజకుడైన యెహోషువను దేవుడు లేపబోతున్నారు. జెరుబ్బాబెలైన గవర్నర్ని ప్రభు లేవబోతున్నాడు. ఒక గవర్నమెంట్, జెరుబ్బాబెలు యొక్క గవర్నమెంట్ స్థాపించబడబోతున్నది. ఎన్నైనా ఆటంకాలు రావచ్చు. ప్రభు అంటున్నాడు, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రం, నీవు నిశ్చయముగా చదునుమవుతావు. ఇది శక్తి చేత కాదు,
బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా జరగబోతుంది. నేను యెరూషలేము తట్టు తిరిగాను, యెరూషలేము తట్టు తిరిగాను, అందులో నా మందిరం కట్టబడబోతుంది. అవును, ఆ మందిరం కట్టేసరికి మనమందరం కూడా ప్రభు యొక్క రాకడికి సిద్ధపడాలి. మనమంతా కూడా ప్రభు యొక్క రాకడికి పరిపూర్ణత చెందాలి. శిల్పకారులు యెరూషలేములో మందిరం కొరకై నూలును సాగజేసేసరికి మనమంతా ప్రభుని సంధించాలి. ఆ మందిరం కట్టక మునిపే సంఘం కొనిపోబడాలి. గనుక మనమంతా కూడా కొనిపోబడే సమయం ఆసన్నమైనది. దేవుని యొక్క మహావాత్సల్యమును బట్టి సంఘం సంపూర్ణ సిద్ధి చెంది మేఘాల మీద కొనిపోబడే సమయం ఆసన్నమై ఉన్నది. ఆయన నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతునని సెలవిచ్చారు. ఆ వాత్సల్యముతోనే దేవుడు ఆయన రాకడ కొరకై మనందరినీ పరిపూర్ణపరుస్తున్నారు. యెరూషలేములో దేవుని మందిరం కట్టబడినట్లుగానే ఈ మందిరములో మనమే దేవుని మందిరముగా మనం కట్టాలి. దేవునికి నివాస యోగ్యముగా మనమందరము ఒక మందిరముగా కట్టబడాలి. ఆయన మందిరం ఎవరో కాదు, మనమే దేవుని యొక్క మందిరం. అదే వాక్యం చెప్తున్నది. మీరు దేవుని ఆలయమనియు పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా? మనమే దేవుని ఆలయం, మనమే దేవుని మందిరం. ప్రభు మన తట్టు తిరిగాడు, మనం ఒక మందిరముగా కట్టబడబోతున్నాం. దేవునికి నివాస యోగ్యముగా మనం కట్టబడబోతున్నాం. మన గొప్ప దేవుడు ఆయన ప్రభు యొక్క రాకడ కొరకై 3 కార్యాలు జరగాలి. అంతటా యేసు ప్రభుని తెలుసుకోవాలి. రెండవది, అంతటా పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి. మూడవది, సియోను కట్టబడాలి. 2 కార్యాలు అయిపోయినాయి. అంతటా యేసు ప్రభుని తెలుసుకున్నారు, ఆయన దేవుడని. వాళ్ళు అంగీకరించి ఆరాధించకపోయినా యేసయ్య ప్రభు అని తెలుసుకున్నారు. అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉన్నాడు. ఇక మూడవదిగా సియోను కట్టబడింది, ఆయన రాబోతున్నారు. సియోను కట్టడం కూడా సంపూర్ణమైంది. అందుకే వాక్యంలో రాయబడి, సియోను కట్టి మహిమతో ప్రత్యక్షమగును. సియోను కట్టి మహిమతో ప్రత్యక్షమగును. సియోను కట్టి మహిమతో ప్రత్యక్షమగును. యెరూషలేము మీద, సియోను మీద దేవుడు దయ చూపారు. సియోను యెరూషలేము యొక్క రాళ్ళు ప్రియమైనవిగా దేవునికి మార్చబడ్డాయి. గనుక యెరూషలేము సియోను యొక్క బిడల్ని దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన బిడలు, నేను సియోను కట్టాను, మహిమతో ప్రత్యక్షం కాబోతున్నాను, మహిమతో ప్రత్యక్షం కాబోతున్నాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు పేతురు అంటాడు, కృపతో ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడు? ఆయన కృపతో ప్రత్యక్షమవుతాడు. మనం బలహీనులం, మనలో ఎన్నో లోపాలు ఉంటాయి, మనలో ఎన్నో తప్పిదాలు ఉంటాయి, మనలో ఎన్నో పొరపాట్లు ఉంటాయి. దేవుడు కృపతో ప్రత్యక్షమవుతాడు. ఆయన ఉగ్ర రూపంతో ప్రత్యక్షం కాడు, ఆయన రౌద్రాగ్నితో ప్రత్యక్షం కాడు. కృపతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన కృప మన బలహీనతలన్నీ కప్పివేస్తుంది, మనల్ని ఆయన పోలికలోనికి మారుస్తుంది. ఆ ప్రియమైన యేసయ్య వచ్చినప్పుడు తనకు ప్రియమైన బిడలమైన మనల్ని అలాగే తీసుకొని వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు వచ్చే సమయం ఆసన్నమైనది. మహా గొప్ప దేవుని మహావాత్సల్యత ఆయన రాకడ వరకు మనందరి మీద నిలిచి ఉండునుగాక. అందరూ అలాగే లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. త్వరగా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ఒక తీర్మానానికి రండి. ఈ మొదటి దినమనే ఒక పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో వాగ్దానాన్ని చేతబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని మహావాత్సల్యత 2025 సంవత్సరములో మన మీదకి దిగి వచ్చి ఉన్నది. ఆయన మన మీద గొప్ప వాత్సల్యత చూపి ఉన్నారు. అందరూ ప్రభు సన్నిధిలో చేతులెత్తి మనం ప్రార్థన చేసుకుని ప్రభుకు అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినముల ఆద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము,
నా జీవిత దినములు అత్యంతము ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము కృపా కృపా సజీవులతో నన్ను నిలిపిన